ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. ముందుగా ఆదినారాయణ అకాడమీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లోని మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు ఈ చిన్న వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న రోజు అంటే 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖున మనకు ఈ ఏపీడిఎస్సికి సంబంధించి ఒక 3 ముఖ్యమైన అంశాల గురించి మనకు ఉత్తర్వుల రూపంలో విడుదల చేసింది. దాంట్లో ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ ఒకటి, రెండోది వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కు సంబంధించిన జీవో ఒకటి, ఇక మూడవది ఒకటి ఏం చెప్పిందంటే గతంలో మాదిరిగా కాకుండా ఈ యొక్క డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రులు, డిఎస్సికి అప్లై చేసుకునే మిత్రులకి మరి అప్లికేషన్ లోనే ఒక 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో మనం ఏ స్కూల్లో ముందుగా మనం పనిచేయాలనుకుంటున్నామో అనే దాన్ని మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రిఫరెన్స్ అనేది ఒక 6 స్కూల్స్ చూపించారు. మొత్తానికి 6 రకాల స్కూల్స్ చూపించారు. ఈ 6 రకాల పాఠశాలల్లో ఏ పాఠశాలలో నువ్వు ముందుగా పనిచేయాలనుకుంటున్నావో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అట్లా 6 ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ లో నీకు వచ్చే మార్కులను బేస్ చేసుకొని ఫస్ట్ ప్రిఫరెన్స్ లో వస్తుందా, సెకండ్ ప్రిఫరెన్స్ లో వస్తుందా అనేది తర్వాత తెలియపరుస్తుందని చెప్పారు. పార్ట్ బిలో మీకు సంబంధించిన ఈ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఇట్లా మొత్తము ఏపీడిఎస్సికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిన్న రోజు ఒక 3 ముఖ్యమైన అంశాలను మనకు తెలియపరిచింది. దాంట్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఆర్డినెన్స్, ఈ రాష్ట్రపతి గవర్నర్ గారి యొక్క ఆర్డినెన్స్ జీవో కాపీని ఒక దాని రిలీజ్ చేసింది. సో కాబట్టి ఇక నోటిఫికేషన్ కి అడ్డంకులు మొత్తం తొలగిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇక మనకు రావడమే ఆలస్యము. రెండోది ఏజ్ రిలాక్సేషన్. చాలా మంది అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే చాలా రోజుల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు. సో దానిలో భాగంగా మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఏం చేసింది, మొత్తానికి ఏజ్ రిలాక్సేషన్, ఓపెన్ కేటగిరీలో ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో దీన్ని గతంలో 42 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు దీన్ని 44 సంవత్సరాలు పెంచింది. అంటే ఇక్కడ ఓసీ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో ఉండే అభ్యర్థులు ఎవరైనా 44 ఇయర్స్ వరకు ఎగ్జామ్ రాసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఓసీ వాళ్ళు 44 ఇయర్స్ వరకు రాసుకోగలిగితే ఇక రిజర్వేషన్ కేటగిరీలో ఎవరైతే ఉన్నారో ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, బీసీ వాళ్ళు కానీ, అదే మాదిరిగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కానీ, తర్వాత కొంతమంది ఎంప్లాయీస్ కూడా రాస్తుంటారు. వీళ్ళందరికీ కూడా అదనంగా ఈ 44కి అదనంగా మరొక 5 సంవత్సరాలు వస్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కావచ్చు వీళ్ళందరికీ. అయితే ఎవరైనా ఎంప్లాయీస్ రాస్తూ ఉంటే ఎంప్లాయీస్ కి 2 రిజర్వేషన్స్ వస్తాయి. ఏంటో 2 రిజర్వేషన్స్? ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ బీసీ, అతని యొక్క క్యాస్ట్ ఏంటి బీసీ అనుకుంటే అతనికి ఒక 5 సంవత్సరాలు రిలాక్సేషన్ వస్తుంది. అదే మాదిరిగా ఆ ఎంప్లాయీకి అతను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే అతనికి మరొక 5 సంవత్సరాలు వస్తుంది. అంటే ఆల్రెడీ 44 ఇయర్స్ ఉంది, ఇతనికి ఒక 10 ఇయర్స్ అదనంగా వస్తుంది. అంటే 54 ఇయర్స్ వరకు అతను ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో అక్కడ ఉద్యోగులకు ఉండే వెసులుబాటు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే వెసులుబాటు అదనంగా 5 సంవత్సరాల వెసులుబాటు వస్తుంది. అతని యొక్క క్యాస్ట్ తో పాటుగా అతని యొక్క సర్వీసు చేసినందుకు గాను ఒక 5 సంవత్సరాల వెసులుబాటు వస్తుంది. సో టోటల్ గా ఓసీ అభ్యర్థులకు గతంలో ఉన్న ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందో దీన్ని 42 నుంచి 44 కు పెంచారు. ఇక ఓసీ అభ్యర్థులకు 44 ఉంటే రిజర్వేషన్ అభ్యర్థులకు అదనంగా ఈ 44 ప్లస్ ఒక 5 ఇయర్స్. ఇప్పుడు ఎస్సీ వాళ్ళు 44 ప్లస్ 5 ఇయర్స్ 49 చెప్పనుకుంటాం. ఎస్టీ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఇట్లా మనకు రకరకాలుగా ఉంటారు. అదే ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీస్ కి అతను రిజర్వేషన్ క్యాండిడేట్ అయితే ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది. అట్ ది సేమ్ టైము అతని యొక్క ఎంప్లాయీ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే అది కూడా వర్తిస్తుంది. ఒక ఎంప్లాయీ ఓసీ అయితే 44 ప్లస్ 5 ఇయర్స్ మాత్రమే వర్తిస్తుంది.
సో ఇదొకటి ఏపీ డిఎస్సి 2025కు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అంశాలు, ప్రైమరీ అంశాలు. ఇక మూడో అంశం గురించి మనం నెక్స్ట్ రాబోయే వీడియోలు చూస్తూ వస్తాం. సో టోటల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి ఎటువంటి అంశాలు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, ఎవరైనా ఇంకా ఏజ్ రిలాక్సేషన్ మాకు వర్తిస్తుందా వర్తించదా అనే అంశాలను బేస్ చేసుకొని ఇప్పుడు చెప్పిన అంశాన్ని మీరు ఒకసారి బేరీజ్ వేసుకొని దాన్ని బట్టి మూవ్ అవడానికి ప్రయత్నం చేయండి. సో కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ చెప్పాను మీకు ఆల్రెడీ. ఏప్రిల్ 20 తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క జన్మదినం. ఆ సందర్భాన్ని బేస్ చేసుకొని రిలీజ్ చేయొచ్చు. ఒకవేళ కుదరకపోతే ఒకరోజు అటు ఇటు అంటే 21 తారీఖు అట్లా అనుకోవచ్చు మనం. సో ఏది ఏమైనా కానీ ఏప్రిల్ 20 మాక్సిమం ఏప్రిల్ 20 వచ్చేస్తుంది నోటిఫికేషన్. ఒకవేళ కుదరకపోతే 21 వస్తుంది. అయితే ఇక్కడ మనము ఈ ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక 2 ముఖ్యమైన అంశాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే 2 ముఖ్యమైన అంశాలంటే, డిఎస్సి అనేది గతంలో మాదిరిగా మూస పద్ధతిలో ఉండదు. డిఎస్సి ఎగ్జామ్ అనేది జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే డిఎస్సి ఎగ్జామ్ అంటే గతంలో ఎలా ఉండేది, మనం ప్రభుత్వ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు తీసుకొని బట్టి మనం భయంకరంగా ఏ పేజీలో ఏముందో కూడా చదువుతుండేవాళ్ళం. అట్లా భయంకరంగా చదువుతుండేవాళ్ళం. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు ఏంటంటే, డిఎస్సి అనేది గతంలో మాదిరిగా మూస పద్ధతిలో ఉండదు. సో కాబట్టి ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు కూడా మారాలి, యాస్పిరెంట్స్ కూడా మారాలి. గతంలో ఆఫ్లైన్ పద్ధతిలో ఉండేది, ఇప్పుడు అంతా ఆన్లైన్లోకి వచ్చేసింది. ఒక రోజు జరగట్లేదు ఎగ్జామ్, ఒక 10 రోజులు జరుగుతుంది. కాబట్టి దీనికి అనుగుణంగా మీరు కూడా మారాలి. నెంబర్ ఆఫ్ ఆన్లైన్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో కాబట్టి మూస పద్ధతిలో బోధించే ఉపాధ్యాయుల యొక్క బోధనకు మీరు దాని పట్ల మీరు అక్కడే మూస పద్ధతిలోనే ఆ బోధన వింటూ ఇంకా టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటే మాత్రం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మారే వ్యక్తులు ఎవరో చూడండి. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ స్టడీస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక 8 మార్కులు ఉంది ఎస్జిటి వాళ్ళకి. అదే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 10 మార్కులు ఉంది. పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ 4 మార్కులు ఉంది ఎస్జిటి వాళ్ళకి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 5 మార్కులు ఉంది. సో ఇక్కడ ఈ 15 మార్కులు ఏవైతే ప్రధానంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ ఏరియాలో కొంతమంది ప్రధానంగా మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో చాలా వీక్ గా ఉంటారు. డిఎస్సిలో 80 మార్కులు ఎగ్జామ్ ఉంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా వాల్యుబుల్. కాబట్టి గతంలో మాదిరిగా పాత పుస్తకాలు తీసుకొని మరి రాష్ట్రాలు, రాజధానులు, తర్వాత నదులు, మరి నదీ తీరాలు ఉన్న నగరాలు, ఇవన్నీ కూడా మన బుక్లు, రచయితలు ఇవన్నీ కూడా చదువుకుంటూ అనంతమైన జీకేని మనం చదువుతూ ఉంటే మనకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. కాబట్టి సింపుల్ వేలో, సులభమైన మార్గంలో, తక్కువ సమయంలో 45 డేస్ అంటున్నారు మొత్తానికి. మరి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు మనం ఎలా సాధించుకోవాలంటే మనము ఒక స్మార్ట్ గా కష్టపడాలి, టెక్నికల్ గా కష్టపడాలి. సో అటువంటి అంశాలన్నింటినీ కూడా ఆదినారాయణ అకాడమీ ప్రతిరోజు కూడా డిఎస్సికి సంబంధించి డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు జూన్ 15 వరకు ప్రతిరోజు కూడా మీకు మన అప్డేటెడ్ అంశాలు జూన్ 5 వరకు మాక్సిమం వీడియోస్ ఇస్తాం. ఎందుకంటే జూన్ 5 తారీఖు మనకు మాక్సిమం ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది, ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మనకు 45 డేస్ మాత్రమే అంటున్నారు. మరి మన వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు మొత్తానికంటే, ఇక్కడ ఈ మనకు కొన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్లకు ప్రభుత్వం ఉచితంగా కోచింగ్ ఇస్తుంది. ఆ కోచింగ్ కు సంబంధించి ప్రక్రియ అంతా కూడా మరి కొన్ని చోట్ల 90 రోజులు ఉంటుంది అంటున్నారు. అది మీరు ఒకసారి గమనించండి. మీరు ఆల్రెడీ చేరిన వాళ్ళు మీకు ఐడియా ఉంటుంది. ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఆల్రెడీ మార్చి 25 తారీఖున ప్రారంభమైపోయింది. మార్చి నుంచి ఏప్రిల్ 25, ఏప్రిల్ నుంచి మే 25, మాక్సిమం మరి మే 30 నాటికి కూడా ఫ్రీ కోచింగ్ అయిపోతుంది. సో అటువంటి అంశాలన్నింటినీ బేరీజ్ వేసుకొని మరి ఆల్రెడీ ప్రభుత్వము జూన్ ఫస్ట్ వీక్ అంతా కూడా, జూన్ ఫస్ట్ సెకండ్ వీక్ అంతా కూడా డిఎస్సి కోసము ఈ ఆన్లైన్ స్లాట్ ఒకటి ముందుగానే బుక్ చేసుకుంది. సో జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు మధ్య డిఎస్సి నిర్వహించాలన్న ఉద్దేశంతో ఆ సమయంలో ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా మన ఆన్లైన్ స్లాట్ ఒకటి బుక్ చేసుకుంది. కాబట్టి మాక్సిమం నాకు తెలిసి జూన్ ఫస్ట్ వీక్ నుంచి జూన్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్య ఈ డిఎస్సి ఎగ్జామ్స్ మొత్తం అయిపోతాయి. కాబట్టి ఆల్రెడీ సిలబస్ ఎప్పుడో ఇచ్చేసింది. కాబట్టి దానికి అనుగుణంగా మీరు కూడా చదవండి. ఒకవేళ మనకు లేదు 45 రోజులు కాదు 60 రోజులు ఇవ్వచ్చు, లేదా 90 ఏది ఇచ్చినా కానీ మనం దానికి అనుగుణంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
అంతేగాని ఇక్కడ నేనేదో 40 రోజులు ఇస్తే నాకు వచ్చేదేం లేదు, లేదా 60 రోజులు ఇస్తే నాకు వచ్చేదేం లేదు. ఉన్న సమాచారాన్ని మీకు నేను షేర్ చేస్తాను అంతే. నాకు ఏ సమాచారం తెలుసు దాన్ని షేర్ చేస్తున్నాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీ ప్లాన్ మొత్తాన్ని కూడా మరి ఒక పర్టికులర్ పద్ధతిలో మీరు ప్లాన్ చేసుకుంటూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. గతంలో మాదిరిగా మనం ప్రిపరేషన్ కొనసాగిస్తే మాత్రము మీరు ఎంతకాలం ఎదురు చూస్తున్న డిఎస్సి ఎగ్జామ్ అనేది మరి కొంచెం కఠినంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో కాబట్టి ఏపీ డిఎస్సి 2025కు సంబంధించిన అప్డేటెడ్ అంశాలు. ఇక్కడ మనం మూడో అంశం ఏంటి, మనం ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది నేను రాబోయే వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి. ఓకేనా? మరి ఇక్కడ ఈ డిఎస్సికి సంబంధించి ఆదినారాయణ అకాడమీ కూడా తన వంతు పాత్ర ఏంటి. ఇక్కడ మొత్తం నేను సైకాలజీ, అదే మాదిరిగా నెక్స్ట్ సబ్జెక్టు, మెథడాలజీ ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఇక్కడ నేను తీసుకున్న ఏరియాస్ మాత్రం రెండే ఏరియాస్. మొత్తం సిలబస్ లో 4 ఏరియాస్ ఉంటాయి. ఆ 4 ఏరియాస్ 2 ఏరియాస్ మాత్రం నేను పికప్ చేసుకున్నాను. ఒకటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదే మాదిరిగా పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ 15 మార్కులు ఏవైతే ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ, ఎస్జిటి వాళ్ళకు 12 మార్క్స్ ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు 15 మార్క్స్ ఉంటాయి. ఈ 15 మార్కులకు సంబంధించిన ఒక టెస్ట్ సిరీస్, ఒక టెస్ట్ సిరీస్ మాత్రమే, క్లాసెస్ కాదు. సో ఇక్కడ నాకు తెలిసి నా యొక్క నాలెడ్జ్ తోటి, నా యొక్క అనుభవం తోటి మరి సులభమైన పద్ధతిలో ఈ యొక్క 15 మార్కులు కావచ్చు, 12 మార్కులు కావచ్చు ఎలా సాధించాలి అనే దాన్ని బేస్ చేసుకుని మరి తక్కువ ఖర్చులో మన వాళ్ళందరికీ కూడా మరి ఆన్లైన్ లో మన ఆదినారాయణ అకాడమీ యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. తర్వాత ఆన్లైన్ లోనే ఈ 12 మార్కులు ఎస్జిటి వాళ్ళకు, 15 మార్కులు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు సులభమైన పద్ధతిలో మనం మార్కులు సాధించేందుకు వీలుగా మరి మన యొక్క అనుభవంతో మరి టెస్ట్ సిరీస్ ఎగ్జామ్స్ ఒక 45 డేస్ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేయబోతున్నాం. ఒక పద్ధతి ప్రకారం దీన్ని ఉపయోగించుకోండి. దీని కొరకు మీరు చేయాల్సింది మన యాప్ ప్లే స్టోర్ లో ఉంటుంది, ఒకసారి ఇన్స్టాల్ చేయండి. మీకు ఏదైనా దీని పట్ల మీకు డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, మనం ఎగ్జామ్ లో సక్సెస్ సాధించాలి అంటే నేను చెప్పే కదా, ఒకవైపే వెళ్ళడం వలన వచ్చే నష్టాలు ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే నేనేమంటానంటే మనం గతంలో మాదిరిగా డిఎస్సి ఎగ్జామ్ అంటే మరి ఒక కోచింగ్ సెంటర్ లో కూర్చొని అనేక టెస్టులు రాసేవాళ్ళు, ఆఫ్లైన్ టెస్టులు రాసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, అంతా మనకు ఎడ్యుటెక్ టెక్నాలజీ వచ్చేస్తుంది, అంతా ఆన్లైన్ టెక్నాలజీ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ లో అనేక రకాల ఎక్స్పర్ట్స్, అనేక రకాల అనుభవజ్ఞులు మరి అందుబాటులో ఉన్నారు మీకు. సో అటువంటి ఎక్స్పర్ట్స్ అందరినీ మీరు ఉపయోగించుకోండి. ఎవరైతే మీకు ఎక్స్పర్ట్ అనిపిస్తారో వాళ్ళని ఉపయోగించుకుంటే మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో అది ఈజీగా రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఒక చోటే కూర్చొని మరి ఒక చోట ఉన్నప్పుడు అక్కడ ఆ ఏరియాలో అందరు ఎక్స్పర్ట్సే కావాలని గ్యారెంటీ లేదు. సో దానివల్ల మీకు కొన్ని ఏరియాస్ లో మీరు మైనస్ గా ఉండొచ్చు. సో మరి మీరు ఏ ఏరియాస్ లో మీరు డల్ గా అనిపిస్తున్నారో వెంటనే మీరు డైవర్ట్ కావాలి. అంతేగాని వాళ్ళెవరో ఫీల్ అవుతున్నారు, వీళ్ళెవరో ఫీల్ అవుతున్నారు చెప్పేసి మీరు అట్లా కూర్చున్నారు అనుకోండి, మళ్ళీ మీకు డిఎస్సి నోటిఫికేషన్ రావాలంటే మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ పడుతుంది. సో ఆ లోపు రకరకాల సమస్యలు. కాబట్టి ఇక్కడ వచ్చిన అవకాశంలో మనకున్న సిలబస్ ఏంటి, మనం ఏ సిలబస్ లో ఎక్కడ వీక్ గా ఉన్నాం, ఎక్కడ స్ట్రాంగ్ గా ఉన్నాం, వీక్ ఉన్న సిలబస్ లో మనం ఒకసారి ఆన్లైన్ సెర్చ్ చేస్తే ఎక్కడ ఎవరెవరు స్ట్రాంగ్ గా ఉన్నారో, ఎవరు ఎక్స్పర్ట్స్ ఉన్నారో చూసుకొని దాన్ని బేస్ చేసుకుని మీరు మీ ముందుకు మీ ప్రస్థానాన్ని కొనసాగించాలి తప్ప మరి ఇక్కడ మా కోచింగ్ సెంటర్ సార్ ఏమైనా అనుకుంటారో లేకపోతే ఇంకొక ఆయన అనుకుంటారో చెప్పేసి అక్కడ కూర్చోమనుకోండి, నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ డిఎస్సికి సంబంధించిన ఈ యొక్క జనరల్ స్టడీస్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎందుకు ఈ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంతా కూడా వెరీ రీసెంట్ గా మనం డిప్యూటీ ఈఓ ఎగ్జామ్ రాసాము. అంటే డిప్యూటీ ఈఓకు సంబంధించి 2 సంవత్సరాల వరకు మనం దాన్ని లాంచ్, ఆ కోర్స్ ఒకటి హ్యాండిల్ చేసుకుంటూ వచ్చాం. మీకు ఇచ్చిన సిలబస్ అంతా కూడా మనకు డిప్యూటీ ఈఓలో ఉంది. సో మేము ఏం చేస్తాం, ఆ సిలబస్ కు సంబంధించి డిఫరెంట్ పుస్తకాలు మొత్తం గ్యాదర్ చేసాము. దానికి సంబంధించిన కంటెంట్ అంతా మన దగ్గర ఉంది. డిఫరెంట్ స్టైల్లో మనం క్వశ్చన్స్ అన్ని రెడీ చేసుకుంటూ వచ్చాం. అవన్నీ మీకు చక్కగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. ఇక జీకే కరెంట్ అఫైర్స్ కు సంబంధించి మరి ఎలా చదవాలో మీకు నేను తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. సింపుల్ గా మనకు 8 మార్కులు కావచ్చు, 10 మార్కులు కావచ్చు, డెడ్ ఈజీగా వచ్చే అవకాశాలను నేను మీకు తెలియపరుస్తాను తర్వాత వీడియోలో. కాబట్టి వీటికి సంబంధించి మీకు ఏదైనా మన పట్ల విశ్వాసం, నమ్మకం ఉంటే నేను ఈ డిఎస్సి ఏదైతే మనం స్టార్ట్ చేసామో, డిఎస్సి యొక్క స్టార్ట్ చేసామో, ఈ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటే మాత్రమే డిఎస్సి ప్రిపేర్ అయ్యే మీ మిత్రులకు తెలియపరచండి. ఒకసారి మన ఈ యొక్క ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉందో దాన్ని ఒకసారి మీరు సబ్స్క్రైబ్ చేసి పలాని చోట ఆదినారాయణ సార్ మంచిగా చెప్తున్నాడని మీకు నమ్మకం అనిపిస్తే మీ మిత్రులకు తెలియపరచండి. సో దానికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నెంబర్ ఉంటుంది, కంపల్సరీ ఒకసారి కాల్ చేయండి, మన యాప్ ఇన్స్టాల్ చేయండి.
ఓకేనా. నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు డిఎస్సికి సంబంధించిన ప్రతి అంశాన్ని మీకు నేను షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, అప్ టు ఎగ్జామ్ వరకు కూడా. ఓకేనా. థ్యాంక్ యూ.